అందరికీ కనుమ శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కనుమ పండుగ అంటే ఏంటి, ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. యాక్చువల్లీ కనుమ పండుగని మన తెలుగు రాష్ట్రాల్లో బాగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు, 3 రోజుల ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు. కొన్ని పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగ ఇది. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, ఇక మూడో రోజు కనుమ. పంట చేతికి రావడానికి రైతులు అంతకంతా కష్టపడ్డారు. ఈ కష్టంలో పశువుల సాయం వెలకట్టలేనిది. యజమాని ఆనందం కోసం అవి ఎంతగానో శ్రమిస్తాయి. వ్యవసాయంలోనే కాకుండా పాడి ద్వారా కూడా గోమాతలు రైతన్నను ఆర్థికంగా ఆదుకుంటాయి. ఇలా తమ సంపదలకు సంతోషాలకు కారణమైన పశువులను కృతజ్ఞతతో పూజించడమే కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే మన కనుమ రోజున పశువుల పండుగ అంటారు. రైతన్నడు ప్రకృతిలో విడదీయలేని అనుబంధం ఉంది. మట్టి, నీళ్లు, చెట్టు, చేమ అన్నీ రైతు అభివృద్ధికి సాయం చేస్తాయి. ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా పశువులతో, పక్షులతో పంచుకుంటారు. పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. ఆవులు, ఎద్దులకు పూజిస్తారు. అన్నం పెట్టి పొలానికి నైవేద్యం పెడతారు. అవి కూడా ఫ్యామిలీలో భాగం. నాగలి కడితే పొలం దున్నుతారు. కడితే ఎరువు, ధాన్యం మోసుకెళ్తాయి. గుంటకు కడితే వెంట నేళ్లను చదును చేస్తాయి. ఇలా రైతన్న ఏ పని చేస్తే ఆ పని చేస్తాయి. పశువుల ట్రాక్టర్లు లేని రోజుల్లో పశువుల కొట్టం లేని రైతు ఉండేవాడు కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రైతు తీసే పంటలో సగం కష్టం పశువులదే అని. పశువులు కూడా తమ ఫ్యామిలీలో మెంబర్లనే చూసుకునేంత ప్రేమ చాలామంది రైతులకు ఉంటుంది. 4 మోపుల గడ్డేసినందుకే వ్యవసాయంలో తన కష్టాన్ని పంచుకొని ఆకలి తీరుస్తున్న ఆ పశువులకు థ్యాంక్స్ చెప్పుకోకుంటే ఎలా? పశువులకు పూజ. కనుమ రోజు రైతన్నలు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఆ రోజు ఎలాంటి పని చేయించరు. ఉదయమే పశువులను నదీ తీరాలు లేదా చెరువుల దగ్గరకు తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. నుదుట పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వాటి మెడలో గలగలమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. తర్వాత వాటిని హారతి ఇచ్చి పూజ చేస్తారు. కొత్త ధాన్యంతో వండిన పొంగల్ని తినిపిస్తారు. కొంత ఆ పొంగల్ని తమ పొలాల్లో చల్లుకుంటారు. అలా చేయడం వల్ల పాడి పంటలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. మినపగారెలు. కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు మినుములు తినాలనే ఆచారం ఉంది. అందుకే గారెలు చేసుకొని తింటారు. కనుమ రోజు కాకి కూడా కదలరాని సామెత ఎందుకు పుట్టిందంటే, వచ్చిన ఆడపిల్లలు అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. అలాగే ముత్తైదువలకు కనుమ నాడు పసుబొట్టు ఇవ్వడం సాంప్రదాయం. మాంసం వండాల్సిందే. ఇంకా ఈరోజు భోగి, సంక్రాంతి రోజు 2 రోజులు తీపి పండుగలైతే కనుమ పండుగ ముక్కల పండుగ అని అంటారు. సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ నాడు మాంసాహారం ముందు వరుసలో ఉంటుంది. తెలుగు ప్రజలు కనుమ పండుగను జోరుగా జరుపుకుంటారు. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు అందులోని నాటుకోడి మాంసం ఉండాలంటారు. కేవలం కోడి కూరతో ఆగిపోకుండా 3-4 కలిసి మేకను కోసుకొని తినడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే కనుమ నాడు చికెన్, మటన్ షాపుల ముందు జనాలు బారులు తీరుతారు. మన రాష్ట్రంలో కొన్ని చోట్ల సంక్రాంతి రోజే మాంసాహారం తినే సాంప్రదాయం ఉంది. ద్వాపర యుగం నుండే కనుమ పండుగ గురించి ఉందంట. ద్వాపర యుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు. అలా గోవులు సుఖ సంతోషాలతో జీవించడానికి కారణమైన గోవర్ధనగిరితో పాడతము సుఖశాంతులకు కారణమైన గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ జరుపుకుంటున్నారని పండితులు చెబుతున్నారు. మీరందరూ కూడా కనుమ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కనుమ నుంచి మీ జీవితంలో సుఖశాంతులతో వర్తిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీరెంతవరకు చూసిన వీడియో ఆదరించిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.